కళ్యాణ మంటపంలో నాదస్వరం, మేళతాళాలు సుస్వరంగా వినిపిస్తున్నాయి. చిన్నపిల్లలు అటూ ఇటూ పరిగెడుతూ ఆడుకుంటూ పెళ్లి వాతావరణాన్ని ఆహ్లాదపరుస్తున్నారు. మంటపంలో అందరూ తమ తమ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె ఒకరి చేతిని ఒకరు పట్టుకొని కళ్యాణ వేదికను ఎక్కి కూర్చున్నారు. హఠాత్తుగా ఇంతటి ఆనందం ఆవిరైపోయింది. ఏం జరిగింది? అక్కడ కూర్చున్న పెళ్లి కుమార్తె హఠాత్తుగా కళ్ళు తిరిగి కుప్పకూలిపోయింది. వెంటనే అమ్మాయికి మూర్ఛ వచ్చింది. కాళ్ళు చేతులు కొట్టుకోవడం ప్రారంభించింది. నోటి నుండి నురగ రావడం మొదలయ్యింది. అమ్మాయి తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఏం చేయాలో పాలుపోక ఇరు కుటుంబాల వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. బంధువులు ఒకరు వైద్యునికి కబురు చేసి ప్రథమ చికిత్స కోసం అమ్మాయిని పక్కకు మోసుకెళ్లారు. ఎంతటి విషమ పరీక్ష! అలా మూర్ఛ రావటం అమ్మాయికి ఇదే మొదటిసారి. మరి ఆ అమ్మాయి భవిష్యత్తు ఏమిటి? ఇరు కుటుంబాల వారు పరమాచార్య వారి భక్తులు. లగ్నపత్రిక ముద్రించడానికి ముందే స్వామివారి అనుగ్రహము, అనుమతి పొందారు. మరి ఇప్పుడు ఎందుకు ఇలా జరిగింది? ఇంతలో పురోహితుడు ఇలా సెలవిచ్చారు, చూడండి, ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ముహూర్తానికి ఇంకా చాలా సమయం ఉంది. మనందరకు పరమాచార్యుల వారే రక్షకులు. ఎవరైనా ఇక్కడ జరిగిందంతా స్వామివారికి విన్నవించి వారి సలహా తీసుకోండి. వారి ఆజ్ఞ ప్రకారం నడుచుకుందాము అని చెప్పారు. ఆయన చెప్పినట్లే మేనేజర్కు చెప్పగా వారు స్వామికి విశదపరిచారు. స్వామివారు కొద్దిసేపు మౌనంగా ఉండి తర్వాత మేనేజర్తో, ఆ అమ్మాయి కులదైవం మహామాయి అమ్మవారు. ఆ అమ్మవారిని ప్రార్థించి అమ్మాయి తలకు కొన్ని వేపరెమ్మలను ధరింపజేయమని చెప్పండి. వెంటనే స్వస్థత చేకూరుతుంది అని చెప్పారు. మేనేజర్ ఆ విషయాన్ని ఫోన్లో ఆ అమ్మాయి తల్లిదండ్రులకు చెప్పగా పెళ్లి కూతురు తల్లి వారి కులదైవమైన మహామాయిని ప్రార్థించి కొన్ని వేపరెమ్మలను అమ్మాయి తలకు గుచ్చింది. ఆశ్చర్యకరంగా వెంటనే అమ్మాయికి స్పృహ వచ్చి లేచి కూర్చుంది. అబ్బాయి తరపు వారు కూడా పరమాచార్య స్వామి వారికి భక్తులగుట వలన ఎటువంటి ఆక్షేపణ చేయలేదు. పరమేశ్వరుని అనుగ్రహం వల్ల సరైన ముహూర్తానికే చక్కగా వివాహం జరిగింది. పెరియవ అనుగ్రహం వల్ల పెళ్లి సాఫీగా జరిగిపోయింది అని అన్నారు ఇరు కుటుంబాల పెద్దలు వినయంతో. అందుకు స్వామివారు, మహామాయి అమ్మవారి అనుగ్రహం వల్ల చక్కగా జరిగింది అన్నారు చిన్నగా. అమ్మాయి తండ్రి స్వామితో, పెరియవ, మా అమ్మాయికి ఇలా ఎప్పుడూ మూర్ఛ రాలేదు అని అన్నారు. ఇప్పుడు ఆమె సంపూర్ణ ఆరోగ్యవంతురాలు అని పరమాచార్య చెప్పి అమ్మాయి చక్కగా ఉంటుంది అని చెయ్యెత్తి ఆశీర్వదించారు. అంతకంటే కావాల్సింది ఏముంది? అపార కరుణా సింధు జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం.